నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కరివేపాకు శాకాహారులు, మాంసాహారులు అందరూ వాడుతూ ఉంటాం. కానీ కరివేపాకుని కూరల్లో వేసుకుని తినేటప్పుడు బయట పారేస్తాం. ఎవరినైనా వాడుకుని వదిలేస్తే కూరలో కరివేపాకులా చేసామంటారు. మనము కరివేపాకుని కూర, చారు, లేదు కరివేపాకు కారం, కరివేపాకు పొడి అని తయారు చేస్తారు. కొంతమంది కరివేపాకుతో టీ కూడా తయారు చేసుకుంటారు. కూరల్లో కానీ చారుల్లో కానీ కరివేపాకు వచ్చినప్పుడు ఆ కాడ మాత్రం తీసేయండి. ఆకులు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. మన పూర్వీకులు దాన్ని ఏదో రుచి కోసం, వాసన కోసం మాత్రమే మనకు వాడమని చెప్పలా. దాంట్లో ఉండే ఔషధ గుణాలను గమనించి కరివేపాకు తినాలి, బాగుంటుంది. ఒక్కసారి మీరు కరివేపాకు తినటం అలవాటు అయ్యిందే ఇక ఎప్పుడు దాన్ని వదిలిపెట్టరు. కనుక తప్పనిసరిగా తినండి. కరివేపాకి అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఎవరైతే స్థూలకాయము, భారీకాయము, బరువు ఎక్కువ ఉంటారో ఇది తింటే బరువు తగ్గుతారు. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గి గుండెపోటు, హార్ట్ అటాక్ రాదు. రక్తము పెద్ద మెదడుకి ఎక్కువ సరఫరా అవటం ద్వారా పక్షవాతము, బ్రెయిన్ స్ట్రోక్ కూడా రాదు. షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కరివేపాకు వినియోగం వల్ల రక్తంలో షుగరు నియంత్రించబడుతుంది, స్థిరీకరించబడుతుంది. దీంట్లో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి ఆరోగ్యం, కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి రాకుండా నివారించబడుతుంది. ఎవరికైతే ఆకలి తక్కువ ఉంటుందో, అజీర్తి ఉంటుందో, గ్యాస్ ట్రబుల్ ఉంటుందో, మలబద్ధకం ఉంటుందో ఈ కరివేపాకు తినటం వల్ల ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు గ్యాస్ ట్రబుల్, పుల్లటి తేపులు, తినగానే పొట్టుబ్బిపోయి పొట్ట మీద కొట్టుకుంటే డమడమా అని శబ్దం రావటం, ఇవన్నిటినీ కూడా నివారించగలిగే శక్తి ఉంది. మలబద్ధకాన్ని నివారించటము ద్వారా మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రాకుండా నివారిస్తుంది. మలబద్ధకము నివారించగలిగితే పెద్దపేగు క్యాన్సరు, మలాశయము, రెక్టము క్యాన్సర్ కూడా రాదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా, స్త్రీల్లో అయితే పొడుగ్గా వెంట్రుకలు ఉంటాయి. వెంట్రుకలు రాలటాన్ని నివారిస్తుంది. కొంతమందికి చిన్న వయసులోనే వెంట్రుకలు నెరిసిపోతాయి, తెల్లగైపోతాయి. ఈ తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా కాపాడుతుంది. అంటే వెంట్రుకలు ఆరోగ్యమే కాకుండా శరీర సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. చర్మము యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా, నిగనిగలాడుతూ మెరిసిపోయే విధంగా, చర్మం మీద మచ్చలు రాకుండా, ముడతలు పడకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. ముఖం మీద మొటిమలు, ముఖం మీద మచ్చలు రాకుండా కాపాడుతుంది. దీంట్లో ఇనుము ఉంటుంది. ఈ ఇనుము ఉండటం వల్ల రక్తహీనతని నివారిస్తుంది. మహిళలకి ప్రతి నెల రక్తస్రావం జరుగుతుంది పీరియడ్ సమయంలో. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఈ కరివేపాకు తినటం ద్వారా రక్తహీనతని పూర్తిగా నివారించుకోవచ్చు. రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు, ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు ఈ కరివేపాకు కూరల్లోది, చారుల్లో తినటం వల్ల రక్తపోటు, బీపీ నియంత్రణ బాగా ఉంటుంది. మూత్రపిండంలో రాళ్ళు ఉంటాయి కొంతమందికి, లేదు తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్లు, చీము కణాలు ఉంటాయి. అటువంటి మూత్రపిండంలో రాళ్ళు, మూత్రపిండ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ కరివేపాకు వల్ల రాళ్ళు రాకుండా నివారిస్తుంది. ఆ వచ్చిన రాళ్ళు కూడా కరిగిపోయే విధంగా ఇది దోహదపడుతుంది.
దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ శరీరములో ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులు శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది. శరీరం మీద ఎక్కడైనా పుండ్లున్నా, ఏదైనా నొప్పు, కాలిన గాయాలున్నా, పుండ్లున్నా త్వరితగతిన మానటానికి కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కరివేపాకు మనం ఏదో కేవలం రుచి కోసం, వాసన కోసం కాకుండా ఆకులు మనము చారులోది, కూరలోను, అట్లాగే కరివేపాకు కారాన్ని అన్నంలో కలుపుకొని తినటం ద్వారా ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతాం. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా కరివేపాకుని విధిగా తీసి పారేయకుండా, కాడ మాత్రం తీసేయచ్చు, ఆకులు తినచ్చు. ఆ విధంగా కరివేపాకులో ఉండే ఔషధ గుణాలను, దాంట్లో ఉండే ఖనిజ లవణాలను, పోషక పదార్థాలను, సూక్ష్మ పోషకాలను మీ సొంతం చేసుకోండి.